ముంబై ఇండియన్స్ తో వివాదం నేపథ్యంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. అందులో రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ముందున్నట్టు సమాచారం. రోహిత్ కోసం ఎంత మొత్తమైనా చెల్లించేందుకు ఆర్సీబీ సిద్ధపడిందని ఐపీఎల్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కోసం 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ దారుణంగా అవమానించింది. కోట్లు గుమ్మరించి పాండ్యాను కొన్న ముంబై హిట్ మ్యాన్ ను కెప్టెన్ గా తొలగించి పాండ్యాకు పగ్గాలప్పగించింది. ఈ విషయంలో రోహిత్ బాగా ఫీల్ అవుతున్నట్టు సమాచారం. ఇటీవల ముంబై కోచ్ చేసిన వ్యాఖ్యలపై రోహిత్ భార్య రితిక చేసిన కామెంట్లే ఇందుకు నిదర్శనం. మరోవైపు ఆర్సీబీ ఇదే మంచి తరుణమని రోహిత్ శర్మను కొనేందుకు ఉవ్విళ్లూరుతోందట. ఎందుకంటే ఆర్సీబీకి ఇప్పుడు సరైన సారథి లేడు. ఫలితంగా ఐపీఎల్లో దారితన్ను లేకుండా సాగుతుంది ఆర్సీబీ ప్రయాణం. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆటపైన తప్ప మిగిలిన విషయాల్లో కోహ్లీ జోక్యం చేసుకోవటం లేదట. దీనికి తోడు కొత్త కెప్టెన్ గా ఎంపికైన డూప్లెసిస్ కూడా తప్పుకున్నాడు. దీంతో రోహిత్ ను తీసుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారమని ఆర్సీబీ భావిస్తోంది. ఇందుకోసం ఎంత ధర చెల్లించేందుకైనా సిద్ధపడుతోందట. ఆ మేరకు రోహిత్ తోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. పైగా కోహ్లీ రోహిత్ మధ్య ఇటీవల సంబంధాలు కూడా బాగా బలపడినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ నిలబడితే తమకు తిరుగులేదని ఆర్సీబీ భావిస్తోందట. మరి చూడాలి ఏం జరుగుతుందో.